ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ రీలా 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 రేలా 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 రేలా. ఈ గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలాగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి కాదు, రేకుల షెడ్లకి సహకరించండి. మా తపనంతా ఒకటే, పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు, రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం. అలాగే ఆ దర్శనంతో తరిపిదిస్తున్నాం. ఈ తమ్ముళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ విధంగా ముఖాముఖిగా మీతో మాట్లాడడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు. ఎందుకనగా ఈ మే నెల భయంకర మండు టెండలు భయంకర ఎండలు, ఈ ఎండల్లో తిరుగుతూ దేవుని గణపరుస్తూ దేవుని సువార్తకై ఒక సాధనాలుగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎండల్లో మరి చాలా జాగ్రత్తగా మరి వృద్ధులైనటువంటి యవ్వనస్తులైనా చిన్నపిల్లలైనా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న ఎండల్లో భయంకర సలిజ్వరాలు వస్తున్నాయి, వచ్చి ఎంతోమంది అనారోగ్య పాలైపోతున్నారు. అలా కాకన్నా ఎక్కడికి వెళ్ళా కాస్త గొడుగులు అన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా మీరందరూ ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తూ, దేవునికి బిడ్డలారా, ఈ సజీవుడైనటువంటి జీవం గల దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
మనకంట ఐశ్వర్యంతులు, మనకంట గొప్ప గొప్ప వాళ్ళు, జ్ఞానవంతులు, విద్యావంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను నన్ను మనందరిని కూడా సజీవులుగా ఉంచి ఈ 2025 సంవత్సరం ఈ మే నెలలో అడుగుపెట్టే భాగ్యము అనుగ్రహించిన మహాదేవునికి నిండార వందనాలు తెలియజేస్తూ ఈ సంధ్యాకాల సమయంలో నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ రోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, ఒకని పాపం వల్ల అనేకులకు శాపం, ఒకరు చేసిన పాపం వల్ల అనేకులకు శాపంగా మారుతుంది. నేటి దినాల్లో కూడా చాలా మంది కుటుంబ యజమానుడు రాంగ్ స్టెప్ వేస్తే ఆ పిల్లలందరూ కూడా రాంగ్ స్టెప్ వేసే పరిస్థితి ఉంది. అలా కాకుండా మనం దేవుని బిడ్డలు గనుక ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ఒకవేళ శాపంతో పాపంతో మన కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయేమో, దాన్ని తారుమారు చేద్దాం. మనం దైవ భక్తి ద్వారా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని దేవునికి సమీపస్తులుగా మనం మన స్థితిగతులు మార్చుదాం. మన పరిస్థితిలో, మన కుటుంబ సభ్యుల్లో మొన్నక పాప మా ఊర్లో అద్భుతంగా స్కూల్ ఫస్ట్ వచ్చింది, 10th క్లాస్. ఆ ఇంటి పేరుని అంతవరకు ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో. అటువంటిది ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ వచ్చిందో ఆ గ్రామంలోను, ఆ మండలంలోను ఆ కుమార్ కోసము అద్భుతంగా చెప్పుకోవడం మొదలెట్టారు. ఎస్, మన ద్వారా చరిత్ర సృష్టించబడాలి. కాబట్టి ఒకరి పాపం అనేకులకు శాపంగా మారకూడదు. చూద్దాం. మూలవాక్యం 1 యోహాను 3:4 చూద్దాం. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? అయ్యా, నీవు వారం రోజులు కష్టపడు, ఆదివారం మాత్రం దైవ సన్నిధికి వెళ్ళాలని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ ఒక్కరోజు ఆ కూలి కోసం, ఆ ఒక్కరోజు పని కోసం వెళ్ళి ఆ వారం అంతా భయంకరమైన శ్రమలు తెచ్చుకుంటున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞని మీరకూడదు. మీరినప్పుడు ఏమవుద్దంటే ఆ వారం అంతా చాలా శ్రమలు, చాలా కష్టాలతో గడపవలసిన పరిస్థితి ఉంటుంది. చూడండి, ఆదికాండం 2:17 చక్కని మాట ఉంది. అయితే మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యంగా చచ్చిదు అని నరునికి ఆజ్ఞాపించింది. దేవుడు చెప్పాడు ఏది చేయాలి, ఏది చేయకూడదు. చాలామంది ఈ మధ్య చాలామంది మూర్ఖులు వాదన పెట్టుకుంటున్నారు. ఏమని? బైబిల్ అలాగుంది కదా, ఇలాగుంది కదా అనేసి చాలామంది ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు ఆడుతున్నారు. దేవునికి బిడ్డలారా, బైబిల్ అనేది మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని దేవునికి సమీపస్తులుగా చేయటానికి మంచి రాశాడు, చెడు రాశాడు. మంచి చేస్తే యుగయుగాలు కూడా దేవునితో పరిశుద్ధుడు 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 కోటాను కోట్ల దేవదూతలతో, కేరుబులతో, శరాపులతో గాన ప్రతిగాను నుంచున్న ఆ మహాదేవుని దగ్గర యుగయుగాలు జీవించే ధన్యత ఇస్తాడు మంచి చేస్తే. చెడు చేస్తే ఎంత భయంకరమైన విషయం అనేది. మంచి చేస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహింపరిచిన వ్యక్తికి యుగయుగాలు కూడా 1000 తరాల వరకు నీ పిల్లలు దీవించబడతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రెండోది, దేవునికి వ్యతిరేకంగా దేవుని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులు, దేవుని దూషించి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు 3-4 తరాల్లో అంతం అవుతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఒకరి పాపం వల్ల అనేకుల శాపం ఎలాగొచ్చిందంటే, ఆదాము పాపం చేసి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర 17 ఆయన చెప్తున్నాడు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినే దినమున నిత్యంగా చచ్చిదు. దేవుని యొక్క బిడ్డలారా, నరులందరికీ ఆజ్ఞాపించాడు ఇది చెయ్యకూడదని. అంటే శారీరకంగా చనిపోయినా ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి అవుతాడు. పాపం అనే పంటను నువ్వు కోస్తే, పాపిష్టి జీవితంలో నువ్వు జీవిస్తే ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి అవుతాం. అప్పుడు ఏమవుద్దంటే మీకు తెలుసా, ఈ ఆత్మీయ జీవితంలో చనిపోయిన వ్యక్తి వాడు ఏం చేస్తాడో ఆడికే తెలియదు. భయంకరటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి క్వశ్చన్ వేస్తుంటారు, నేను చూస్తుంటాను కొంతమందిని, అరే నువ్వేం చేస్తున్నావు నీకేం తెలుస్తుందా అని అంటారు. ఎందుకంటే వాడు మతి తప్పుని వ్యక్తిగా మారిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞని మీరాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు చేస్తున్న మేలు పోగొట్టుకున్నాడు. ఆ మేలు చేసిన అన్నిటిని కూడా ఈ పాపిష్టి జీవితానికి అలవాటు పడి ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి కనుక ఆ వ్యక్తి ఏం చేస్తుండో ఆయనకి తెలియకుండా జ్ఞానం కొదవైపోద్ది, అజ్ఞానిగా మారిపోతాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఒకరి పాపం వల్ల అనేకుల శాపం. మొట్టమొదట ఆదాముని సృష్టించిన ఆ వ్యక్తిని దేవునితో నిత్యము దేవుడు సహవాసం చేస్తుండేవాడు. నేటి దినాన్ని దేవునికి బిడ్డలారా, నా అనుభవంలో నేను చెప్తున్నాను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెప్పమంటే చెప్తే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా దేవుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు. దేవునితో నడిచినంత కాలము మన బ్రతుకులో నిత్యము వెలుగు ఉంటుంది. దేవుని విడిచిపెట్టి రాంగ్ రూట్లోకి, ట్రాక్లోకి వెళ్ళామా తప్పనిసరిగా శారీరకంగా చనిపోయిన, ఆత్మీయంగా చనిపోతాం.
అయిపోతాం. అప్పుడు నువ్వు చేస్తున్న పని నీకే తెలియకుండా అయిపోయేటట్టు చేస్తాడు. కాబట్టి దివ్య ప్రియ ప్రేక్షకులారా, ఆదాము చేసిన పొరపాటు, ఆనాడు ఆదాము చేసినటువంటి పాపం, ఆదాము అవ్వ చేసిన పాపం మానవాళి అందరికీ శాపమైంది. ఒకసారి ఒక ఆయన భయంకరంగా ఆదాము తిట్టడం, పాస్టర్ గారిని, ఏంటండి ఆదాము అలా చేసి దేవుడితో నడుస్తున్న వ్యక్తి అటువంటి తప్పు చేసేది. బాబు, మానవ జీవితం సహజం ఈ తప్పులు చేయటం. ఆ తప్పు చేసిన తర్వాత సరి చేసుకుని మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుంటే ఈ కరుణామయుడు ప్రేమామయుడైన యేసుక్రీస్తు స్వామి మనల్ని కనికరించి మళ్ళీ మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. ఈ ప్రపంచంలో చేసిన తప్పుని క్షమించమని అడిగితే అలా క్షమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచం. సొంత తల్లిదండ్రులు కానీ, చేసుకుని భార్య భర్తలు కానీ, మా ఊర్లో మా కోనవరంలో జరిగిన యథార్థమైన సంఘటన చెప్తున్నాను. ఈయన చేసిన పొరపాటుకి చక్కని అందమైన భార్య, మంచి పిల్లలు. అయితే ఈ వ్యక్తి పాపాన్ని మానలేక నేటి వరకు కూడా, ఇప్పటికి 30 సంవత్సరాలు దాటిపోయింది ఆ వ్యక్తి, నేటి వరకు కూడా ఆ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టుకోలేక ఉండిపోయాడు. చివరికి మంచి రత్నాల లాంటి పిల్లల్ని తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మారి నా భర్త వస్తాడు కదా అని ఎదురు చూస్తుంది, కానీ ఇప్పటికీ ముసలైపోతున్నాడు కానీ మార్పు చెందలేదు. దానివల్ల ఆ పాపిస్టు జీవితంలో పడిపోవడం వల్ల ఆ పిల్లలకి భార్యకి దూరం అయిపోయాడు. ఎవరైతే ఆమెను ఉంచుకున్నాడో ఆ వ్యక్తి రక్త బిగినంత వరకు ఆమె ఈ వ్యక్తిని బాగా చూసింది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు భయంకరంగా ఏకాకిగా ఒంటరిగా ఆ పెద్దింట్లో ఒంటరిగా ఉంటాడు. ఏవయ్యా పోవచ్చు కదా నీ భార్య పిల్లల దగ్గరంటే, వాళ్ళ ముఖం నేను చూడలేను, నా పిల్లలు అన్నారు మా దగ్గర రాకని చెప్పేశారండి. చూసారా, ఆ పాపిస్టు జీవితంలో ఒంటరి జీవితం, ఎప్పుడు చేస్తాడు, ఒంటరిగా ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. తిండి లేక తిప్పలు లేక ఏమవుతారు ఎవరైనా. కాబట్టి ఒకసారి ఒక బాబు అన్నాడు, ఆదాము చేయకుండా ఉంటే బుద్ధి లేని ఆదాము ఇలా చేసాడు అలా చేసాడు. మానవ యొక్క జీవితం ఎప్పుడు కూడా తప్పులు చేయడానికి నడిపిస్తాడు సైతాన్ గాడు. దాన్ని మెలకుగా దేవుని జ్ఞానంతో తప్పించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించను మానవ జీవితం యొక్క గొప్పతనం. ఒకసారి ఒక అబ్బాయి ఎలాగంటే ఆ వ్యక్తికి అర్థమైనట్టు చెప్పా. ఏమంటే ఒకసారి ఒక తండ్రి, అయ్యా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ పిల్లలు వేసవకాలం సెలవులు కాబట్టి వచ్చారు. ఆదాం అలాటోడు ఎలాటోడు అని అంటుంటే ఆ వ్యక్తికి కనువిప్పు చేయటానికి ఆ అబ్బాయికి ఒక ఎలకని పట్టి ఆ ఎలక తెపాల కింద మూసేసి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మా నాన్న. బాబు ఈ ఇల్లంతా ఆడుకోగాని, ఈ పెరట్లో మొత్తం ఆడుకోగాని, ఆ తెపాలు మాత్రం పైకి ఎత్తకనన్నా, ఆ తెపాల దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. సాయంత్రానికి వచ్చేస్తాం, మేము ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చేస్తాం. బాబు ఈడు ఆడుకుంటున్నాడు కానీ మనసంతా ఈ తెపాల మీద ఉంది. ఆడు తిరుగుతాడు, ఈడు తిరుగుతాడు, తెపాలు ఎత్తి చూస్తే బాగుంటుంది, ఏడు దాశారని అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఆడుకుంటున్నాడు, వస్తున్నాడు. మరి అది తెపాలు తీయాలనిపిస్తే ఒకసారి అలాగా 4-5 సార్లు రావడం, తెపాల దగ్గరికి వెళ్ళిపో, అమ్మో మా డాడీ మమ్మీ కొడతారని భయంతో వెళ్ళిపోతుండేవాడు. చివరికి వాడికి ఒక నిర్ణయానికి వచ్చాడు, కొడితే కొట్టనే 2 దెబ్బలు కొట్టినా ఈ తెపాలు ఏం పెట్టారు చూడాలనుకుని ఆ వ్యక్తి ఏం చేసింటే ఆ తెపాల్ని ఎత్తి చూశాడు. ఇలాగ ఎత్తేసరికి అది ఎలక పారిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు, ఏరా తెపాలు తీసావా? తీసాను డాడీ. ఏముంది? ఎలక ఉంది, పారిపోయింది అని చెప్పి. చూసా, ఏదైతే చెయ్యొద్దని చెప్తాడో అదే చెయ్యాలని మనస్తత్వం కలిగిన వ్యక్తులండి మానవ జీవితం. కాబట్టి ఆదాముని అలాగ అంటున్నావే మాటికి, మనుషులు ఏ చేయొద్దంటారో అదే చేసే మనస్తత్వాలు మనుషులు మనస్తత్వాలు కనుక అలాగే ఆదాము దారి తప్పాడు. ఆ దారి తప్పిన వ్యక్తిని మళ్ళీ సరిచేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు వచ్చి యావత్ మానవాళి, ఒక వ్యక్తి పాపం అనేకులు శాపం అయిపోయింది. మానవాళికి ఉన్నటువంటి ఈ పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి మళ్ళీ సాక్షాత్ దేవుడే ప్రభు అని యేసుక్రీస్తు రూపంలో వచ్చి మన జన్మ పాపం కర్మ పాపాన్ని విమోచించాడు నాయన అని చెప్పి బోధించడం. కాబట్టి ఒకన పాపం ఆదాము అవ్వ చేసిన పాపం మానవాళికి శాపమైంది. అలాగే యెహోషువ గ్రంథంలో ఒక మాట చూస్తే అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలు జాహరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారమును కమ్మని ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాలో వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆదాము చేసినటువంటి పాపం యావత్ మానవాళికి శాపమైంది. రెండోదిగా ఆకాను చేసిన పాపము ఆయన కుటుంబానికే శాపమైంది. ఏదైతే చేయొద్దన్నారో అది యెహోషువ ఏంటి ఇంత భయంకర శ్రమ వచ్చిందని అంటే, అప్పుడు దేవుడు అందరిని అడుగుతాడు. అందరిని అడిగి అందరినీ చెక్ చేస్తే ఆకాను యొక్క గృహంలో దొరుకుతుంది. దొరికినప్పుడు ఆకాను చేసిన పాపం తన భార్య పిల్లలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ లోయ పేరు ఏం పేరంటే, అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మల్ని బాధించితివి అని అంటాడు. ఆకాను కుమారులు అందరూ కూడా అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మల్ని బాధించితివి అని, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావకొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటికి ఉంది. చూసారా దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ ఆదాము చూస్తే ఆ ఒక్క ఆదాము చేసిన పాపం యావత్ మానవాళికే శాపంగా మారింది. రెండోదిగా ఆకాను చేసిన పాపం తన కుటుంబాన్ని
దహించి వేసింది. కనుక దేవునికి బిడ్డలారా, మూడోదిగా చూస్తే దావీదు చేసిన పాపం దేశానికే శాపం అయిపోయింది. దేశానికే శాపమైంది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుతుని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొర్రపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడిగా గాదులో ఇలాగూ సెలవిచ్చును, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచున్నాను, వాటిలో ఒక దాన్ని నీవు కోరుకున్న యెడల దాన్ని నీకు ఇచ్చింది. అంటే దావీదు చేసిన పొరపాటు ఆ దేశానికి పెద్ద శాపంగా భయంకరటువంటి వ్యాధులతో చనిపోయే పరిస్థితి ఈ దావీదు రాజయ్యుండి కూడా చేసిన పొరపాటుకి ఆ దేశానికి శాపం వచ్చింది. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యంలో చెప్తుంది, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా కుటుంబ యజమానుడిగా, కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా, మన కుటుంబానికి మనమే దీపమై ఉన్నప్పుడు ఈ దీపం ఆరిపోయేటట్టు చేసుకోకూడదు. దేవుడు ఏదైతే నీ కుటుంబంలో నీవు యజమానుడిగా ఉన్నావో, ఒక సాదృశ్యంగా, ఒక మార్గదర్శిగా నడవలసిన నీవు నేను కూడా రాంగ్ స్టెప్ వేయకూడదు. మనం ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు. దేవుడు చిన్నప్పటి నుండే ఉగ్గుపాలతో మంచి జ్ఞానవంతులుగా నేటి దినాల్లో మన మనవలు కానీ, మన పిల్లలకు పుట్టిన పిల్లలు మన ఎన్నో రోజులకి జ్ఞానం సంపాదించుకుంటారు. మన పిల్లలు కూడా అలా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారంటే 3-4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలకే బైబిల్ని ఆదికాండ ప్రకటన వరకు చదివేసి బహుమానాలు పొందిన వాళ్ళు మా చర్చిలో ఆ పిల్లలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యపోతుంటాం. కాబట్టి ఆ దేవుని మార్గంలో మనం నడిచే నడవడే మన పిల్లలు కూడా నడుస్తారు. మనం చేసే చెడు పనులు మన పిల్లలు, ఆ పిల్లలు కూడా తోవ తప్పిపోయి నరకాగ్నికి ఆహుతైపోతారు. కనుక కుటుంబ యజమానుడిగా, దిక్సూచిగా నీవే ఉండాలి. కుటుంబ దీపాన్ని వెలిగించే వ్యక్తిగా నువ్వు వెలుగుతూ ఇతరులు వెలిగించాలి. అందుకే మనం క్రిస్మస్ అప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తాం. దాని అర్థం ఏంటంటే, నాకు తెలిసిన అర్థం చెప్తున్నాను, నేను వెలుగుతూ ఇతరులు వెలిగించాలి అని. అందుకే కుటుంబ యజమానుడు వెలుగుతూ ఆ కొవ్వొత్తి ఎలాగైతే కరిగిపోతూ, ఎలాగైతే వెలిగిస్తూ కరిగిపోతుంటది, అలాగే కుటుంబ యజమానుడుగా మనం పిల్లలకి సాదృశ్యంగా వెలుగుతూ, మన కరిగిపోయిన పర్లేదు కానీ మన కుటుంబాన్ని వెలిగించే వ్యక్తులుగా ఉండాలి. మన ద్వారా కుటుంబ దీపాలు ఆరిపోకూడదు, పిల్లల జీవితాలు పాడైపోకూడదు. అది ఈనాటి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, మొట్టమొదట ఆదాము చేసిన పాపం మానవాళ్ళందరికీ శాపమైంది. రెండోది ఆకాను చేసిన పాపం ఆ కుటుంబానికి శాపమైంది. మూడోది దావీదు చేసిన పాపం ఆ దేశానికి శాపమైంది. కాబట్టి టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క వాక్యము ఎంత క్లుప్తంగా చెప్తుంది చూడండి. దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతంగా చెప్తుంది. నీవు నేను చేసినటువంటి ఆ పొరపాట్లు ఏమవుతున్నాయంటే మన కుటుంబాల్ని దహించి వేస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చక్కని మాట ఉంది. ఆయన అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడో పాపం చేయడు, పాపం చేయవాడెవడో ఆయన్ను చూడను లేదు, ఎరగను లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. దేవుని యొక్క బిడ్డలారా, దేవుణ్ణి చూడాలంటే, దేవుని యొక్క ముఖాముఖిగా దేవుణ్ణి దర్శనం పొందాలంటే పరిశుద్ధులు మాత్రమే చూడగలుగుతారు. దేవుడు ఎటువంటివాడంటే, ప్రభు యేసుక్రీస్తు అంటాడు, నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకోండి. నేను పరిశుద్ధిని, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని. దేవునికి బిడ్డలారా, గొప్ప రహస్యం నేను అనుభవిస్తున్న అనుభవాన్ని మీకు చెప్తున్నాను. పరిశుద్ధత, యథార్థత, నీతిని ఎవరైతే ధరించుకుంటారో వారితో దేవుడు ఉంటాడు, దేవునితో ఈ వ్యక్తి నడుస్తాడు. ఏ యోగ్యత లేనటువంటి నాలాంటి వ్యక్తిని అరణ్య ప్రాంతం అయినటువంటి కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో పాపి కొండలు, పేరంటల్పల్లి అనేటువంటి ఆ టూరిజం ప్లేస్ లో, ఆ కొండల్లో సేవ చేస్తూ ఒకరోజు ఉంటే ఒకరోజు లేనటువంటి స్థితి, మా పక్కింటి వారు ప్రభుని నమ్ముకుంటే ఆ వంపిస్తున్న గింజని తీసుకొచ్చి ఆ పోటను గడిపే పరిస్థితులు అలాగ ఉండేవి. సోమవారం వెళ్ళి శనివారం వరకు ఆ కొండల్లో తిరిగి అడవి చింతకాయలని, ఆ సింతకాయలని రకరకాలు తీసుకొచ్చి బస్తాతో తెచ్చుకొని ఇంటందరం తిని మంచినీళ్ళు తాగే బ్రతుకులు. అప్పుడు 32 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట, కొత్తగా సేవకు వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డాం. ఒక చికెన్ కానీ, ఒక గుడ్డు కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే చాలా కష్టతరంగా 32 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట, అంత కష్టం ఉండేది. ఈ రోజు నిత్యము కొండరెడ్డి గొత్తుకోయ ప్రజలు వారి యొక్క బలహీనతల కోసం వచ్చి, ఆయనతో పాటు 2-3 పేషెంట్తో పాటు 2-3 వచ్చి ఆ బలహీనత తగ్గేటంత వరకు కూడా చర్చిలో పాస్టర్ గారు ఇంకా కొంతమంది ప్రార్థనా పరులు అందరూ కలిపి ప్రార్థన చేసి ఆ జబ్బులు పోయే వరకు మన ఇంటి దగ్గర వాళ్ళకి వండడానికి సపరేట్ గా రూము అదంతా ఉంటది. ఇప్పుడు ఆ దినాల్లో అవేమీ లేవు. అంత కఠోరమైన పరిస్థితిలో దేవునికి బిడ్డలారా, ఏమీ లేని స్థితి నుండి 32 సంవత్సరాల క్రితం ఎంత భయంకరంటే అలమటించేవారిని. ఆహారానికి తిండి లేక చాలా
బాధలు పడి దేవుని సేవ కోసం మహానగరంలో విశాఖపట్నం పుట్టి ఈ అరణ్య ప్రాంతం సేవకొచ్చి తిండికి చాలా ఇబ్బంది పడ్డాం. మా పిల్లలకి పక్కింటోళ్ళు గింజ ఉంపించుతుంటే ఆ గింజ తీసుకొచ్చి వాళ్ళ పట్టి స్కూల్కి పంపించిన తర్వాత ఎవరైనా మమ్మల్ని అడిగితే ఈవేళ ఉపవాసం అమ్మా అని చెప్పేవారు, లేక ఉపవాస ప్రార్థన అని చెప్పేవారు. అలాంటి భయంకర పరిస్థితులు. ఈ 32 సంవత్సరాల తర్వాత నేటి దినాన్ని నిత్యము కూడా ఆ కొండ్రెడ్లు కోయ గొత్తుకోయలు వచ్చి అక్కడ పేషెంట్లుగా వచ్చి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి రోగాలు కోసం డబ్బు ఖర్చు పెట్టుకోలేక డబ్బు లేక మన చర్చిలకు వచ్చి ప్రార్థన చేసుకుని బాగుపడి వారితో పాటు 2-3 వచ్చి అలాగా నిత్యము కూడా 10-15 మంది భోజనాలు చేస్తూ ఈ రోజు ఈ ఆరాధన టీవీ కాకుండా నిరీక్షణ టీవీ అలాగా అనేక టీవీల్లో చెప్తూ నెలకి ₹1,00,000 డబ్బు కట్టే స్థాయికి తీసుకొచ్చాయంటే కేవలం దేవుని కృప. ఎవరిని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడంటే ప్రభు యేసుక్రీస్తు ఆశిస్తుంది ఏంటంటే నీ ఆస్తులు అందము సందము నీ చదువు నీ ఐశ్వర్యం కాదు దేవునికి అవసరమైంది. అయ్యా నేను పరిశుద్ధిని, మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్న ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పిల్లలుగా నేను నేర్చుకున్న పాఠాల బట్టి నా అనుభవాన్ని బట్టి ఈ 32 సంవత్సరాల జీవితంలో నేను నేర్చుకున్న పాఠం నా దేవునితో నా దేవుడి పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధత యథార్థత నీతిని ధరించుకుంటే నేను ఏ స్థాయి తీసుకెళ్తాడో దానికి సాదృశ్యంగా ఎగ్జాంపుల్ గా నన్నే దేవుడు ఉంచాడు. ఏమీ లేని వ్యక్తిని అన్ని ఉండేటట్టు చేసి ఈ రోజు కారుల్లోనూ ఈ విధంగా గొప్ప వ్యక్తులుగా చేశాడు అంటే నా దగ్గర ట్రైనింగ్ అయ్యి బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని సేవ చేస్తున్న పిల్లలు వాళ్ళ సొంత కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ రోజు ఆ స్థాయి తీసుకొచ్చాడంటే ఒకటే దేవుని సేవకు వచ్చేటప్పుడు బైబిల్ ట్రైనింగ్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే చెప్తాను, సేవ అంటే సావు. అలాగే నిర్ణయాన్ని తీసుకొని వస్తేనే బైబిల్ ట్రైనింగ్ అవ్వండి. ఈ సంవత్సరం అయితే 60 మంది బైబిల్ ట్రైనింగ్కి వచ్చారు. అలాగా ఫిల్టర్ అయిపోయి ఈరోజు 20 మందే ట్రైనింగ్ అవుతున్నారు. కారణం ఏంటంటే దేవునికి బిడ్డలారా, దేవుని సేవ అంటే సావు. వస్తున్న పరిస్థితులు చూస్తున్న పరిస్థితులు ఈ లోకంలో పరిస్థితులు చూసి డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. దేవుని సేవ అంటే తమాషా కాదు. దేవుని సేవ అంటే కమిట్మెంట్, సమర్పణ జీవితం. అందుకే అపోస్తులు పౌలు అంటారు, సావైతే మేలే, బ్రతుకుంటే నీ సాక్షిగా ఉంటాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సేవ చేసేటప్పుడు దేవుని కోసం బ్రతకాలనుకునేటప్పుడు పరిశుద్ధంగా జీవిస్తేనే యుగాలు ఆ దేవునితో పరిశుద్ధుని కోట్ల దేవదూతలతో కేరేబులతో శరాబులతో గాన ప్రతిగానం నుంచున్న ఆ మహా దేవుని యొద్ద ఉండాలని కోరుకుంటే తప్పనిసరిగా ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవితాన్ని పరిశుద్ధులుగా మార్చబడి దేవునితో నడవాలి. అలా నడిచిన వ్యక్తితో ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన అనేక ప్రమాదాలని 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదును, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గొప్ప చేస్తున్నాడు. భయంకర ప్రమాదాలండి, కీడు నుండి, శాతబల నుండి, చెల్లంగల మంత్ర తంత్రశక్తుల నుండి, భయంకరటువంటి అనారోగ్యాల నుండి, సమస్యల నుండి అన్నింటినీ పరిష్కరించి నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి హెచ్చించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను ధరించాలి. ఒకన పాపం అనేకులకి శాపం కాకూడదు. నీవు చేసిన పాపం నీ పిల్లలకి శాపం కాకూడదు. అందుకే ఈ దినము మన సబ్జెక్టు ఒకన పాపం అనేకులకు శాపంగా మారకూడదు. ఇది సబ్జెక్టు. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యంలో ఎంత క్లుప్తంగా చెప్తుంది. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో తీసివేయుటకు మీకు ఆయన యందు పాపం లేదు, ఆయన యందు నిలిచి వాడెవడో పాపం చేయువాడును ఆయన చూడను లేదు, ఎరగను లేదు. పాపం చేసే వ్యక్తి ప్రభువుని చూడలేరు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందలేరు. నీవు నీ కుటుంబం నీ పిల్లలు దీవించబడాలంటే ఆ పాపిష్టి జీవితం నుండి ఆ బలహీనతల నుండి విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని అవి విడిచిపెడితే అద్భుతంగా నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఒకని పాపం అనేకులకు శాపంగా మారకూడదు. మన వల్ల మన పిల్లలు దీవించబడాలి కానీ శాపగ్రస్తులుగా ఉండకూడదు. మా తాతయ్య ఎలా చేశాడు, మా తండ్రి గారు ఎలా చేశారు, మమ్మల్ని స్థాయిలో చూశారు. దేవుని సేవ అంటే చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే సేవకుని వ్యక్తిగా చేయట్లేదు. సేవకుల పిల్లలు ఉద్యోగాల కోసం పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలు చేసేటట్టు చేస్తున్నారు. కానీ మా సేవా జీవితం మా పిల్లల కల్లారా చూసి నా కొడుకు కూతురు కూడా అల్లుడు కోడలు అందరూ కూడా ఈనాటి సేవ విస్తారంగా జరుగుతుందంటే మేము నడిచే మార్గం మమ్మల్ని చూసి నడుస్తున్నారు. అలాగే మీరు కూడా మీ కుటుంబానికి సాదృశ్యంగా ఉండి ఒకని పాపం అనేకుల శాపం కాకుండా మీ కుటుంబం దీవెనకరంగా మీరు నడుస్తూ మీ పిల్లల్ని నడిపిస్తాను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఈ సంధ్యాకాల సమయంలో ఒకని పాపం అనేకుల శాపం కాకూడదు. ఆదాము వల్ల ఆకాను వల్ల
వల్ల, దావీదు వల్ల అనేకులు బాధపడ్డారు, శాపగ్రస్తులయ్యారు. అలాగే ఈ నేటి దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మేము పరిశుద్ధులుగా మారి మా కుటుంబం అంతా పరిశుద్ధులుగా నీ మార్గం నడిచి నీవిచ్చే ఆశీర్వాదాలకి ప్రతి ఒక్క బిడ్డ, ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధులుగా మారి వారే సాదృశ్యం ఉండి వాళ్ళ పిల్లలు దీవెనకరంగా మార్చబట్టారని ఆశిస్తూ అలా వీరిని దీవించి ఆశీర్వదించమని, ఆ పాపిష్టి జీవితం బలహీనతల నుండి విముక్తి పొంది పరిశుద్ధులుగా మారి నిత్యరాజ్యములు యుగాలు కూడా ఈ చూస్తున్న ప్రేక్షకులందరూ యుగాలు ఉండే రాజ్యంలో వీళ్ళందరినీ ఉంచుతారని ఆశిస్తూ మహిమగంత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, ఇదిగో కనిపిస్తున్న ఈ మందిర నిర్మాణం అవ్వచ్చు, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య జరుగుతున్న పరిచర్యను అంతా మీరు చూస్తున్నారు. మీరు ఒకవేళ నిజమా అని మీరు అనిపిస్తే, ఒకవేళ మీ మనసుకి తోస్తే ఇవన్నీ చూస్తానంటే రండి, చేస్తున్న పరిచర్యను కల్లార చూద్దురు అని మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాం. చూసిన తర్వాత మీరు సపోర్ట్ చేయండి. ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కి, యేసు శక్తి సువార్త పరిచర్యకి మీ తోసింది మీరు సహకరించి ప్రోత్సహించి పరిచర్యను మరింత ముందుగా తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. నల్లని సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్ము నెత్తీటన్నోరి మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తోందమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తోందమ్మా. వేద మందనాదయ్యో, వేద బ్రతుకనాదయ్యో, నాకు తెలియోడిలే ఇందులో అడసుల మందినా. నల్లడి సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్ము నెత్తి తన్నోరి అడసుల మందినా. కాండేరి నాకు దోడలేరు, పరకి నాకు దిక్కు మోకు, సోదరి నాకు ఈ కాడి అడివి, సేమకి నాకు తోడు నీడా. కాండేరి నాకు దోడలేరు, బాధకి నాకు దిక్కు మోకు, సోదరి నాకు ఈ కాడు అడివి, బాధకి నాకు తోడు నీడా. వేద మందనాదయ్యో, వేద బ్రతుకనాదయ్యో, నాకు తెలియోడిలే ఇందులో అడసులు మిందినా. నల్లని సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్ము నెత్తి తన్నోరి అడసులు మందినా. ఎడతెగలోగా నాకు తోడు, రోజు రోజు పీడ బ్రతుకు, నా ప్రాణమంతా తెల్లడిల్లి, అలసి సులసి వల్లరి మంది. ఎడతెగలోగా నాకు తోడు, రోజు రోజు పీడ బ్రతుకు, నా ప్రాణమంతా తెల్లడిల్లి, అలసి సులసి వల్లరి మింది.
ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.